ఇవి శుభ్రంగా కడిగిన ఎండు చేపలు, ఇంకా కారము ప్లస్ అల్లం పేస్ట్, హల్దీ అండ్ గరం మసాలా కొంచెం కొంచెం చిటికెడు వేసుకొని, సాల్ట్ చిటికెడు వేసుకొని పేస్ట్ చేసుకొని దీంట్లో అయితే బాగా పట్టించాను ఎండు చేపలకి. ఇప్పుడైతే వేయిస్తున్నాను. బిస్మిల్లా. చూసారా, వేయిస్తే చాలా మజాగా ఉంటుంది అన్నమాట. ఆయిల్ పోసి హీట్ చేశాను. యమీగా ఉంటుంది అన్నమాట. పొగ వచ్చింది. ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి, అంటే అది కాలాలి కదా చేప. ఇప్పుడు మనం ఎక్కడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది తీసుకొని ఎలా తిప్పుతూ ఉంటాం, కమ్మి తీసుకొని, అట్లా నేను చాకు తీసుకొని తిప్పుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది కాలితేనే బాగా టేస్ట్ వస్తుంది. ఫైనల్గా అయితే యమీ చేపలు అయితే ఏం చేశాను, ఎర్రంగా అయితే భలే వేగిపోయాయి అన్నమాట. బాగుంది కదా. ఫైనల్గా కొంచెం టమోటా వేసాను, నిమ్మరసం పిల్లేసాను, కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. ఇప్పుడు తింటాను చూడండి. ఇప్పుడు తింటున్నా. సూపర్గా ఉంది. అన్నంలో కలుపుకొని తింటాను. సూపర్గా ఉంటుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.